వెల్కమ్ టు జనా టైమ్స్. ఉదయగిరి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటికి కూడా డైనమాలో ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఉదయగిరి వైసీపీలో రెండు వర్గాలుగా తయారయ్యాయి. ఇటు మూలే వినయ్ రెడ్డి అయితేనేమి, ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీపీ, అదేవిధంగా మండల కన్వీనర్ కొండా రాజగోపాల్ రెడ్డి అయితేనేమి, ఇద్దరు వ్యక్తులు ఎంపీపీ స్థానాన్ని ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిమంది మనకు వారి సంబంధికులు మనకు తెలియపరిచిన సమాచారం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా వారు నడుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూలే వినయ్ రెడ్డి కూడా ఎంపీపీ అభ్యర్థిగా నిలబడాలనుకుని ఉన్నాడు. అదేవిధంగా కొండాల రాజగోపాల్ రెడ్డి కూడా అదేవిధంగా నిలబడాలనుకుని ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిద్దరిలో పోటీ తథ్యం అనేది కూడా ఒక వార్త మనకు వినపడతా ఉంది. అంటే ఒకవేళ కొండా రాజగోపాల్ రెడ్డికే వైసీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే మూలే వినయ్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ వేచి చూడాల్సిన పరిస్థితి. మూలే వినయ్ రెడ్డి అభిమానులు అయితేనేమి వాళ్ళు కూడా వేచి చూస్తూ ఉన్నారు. కొండా రాజగోపాల్ రెడ్డికి ఎంపీపీ అభ్యర్థిగా ఇవ్వనప్పుడు వీరి అభిమానులు కూడా వేచి చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మండలంలో రెండు వర్గాలుగా తయారైపోయాయి. ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న టీడీపీని అంత కుతూహలంగా లేదు, వైసీపీలో ఎందుకు అంత పోటీ నెలకొనిందనే ఒక అభిప్రాయం కూడా చాలా మందిలో ఏర్పడింది. అంటే ఇటు టీడీపీలో అయితే కొద్దిమంది అభ్యర్థులు ఉన్నారు. అంటే మొత్తం మీద ఫైనాన్షియల్గా ఈసారి బాగా తెగబడే వాళ్ళైతేనేమి ఎంపీపీ సీట్లో ఖచ్చితంగా కూర్చోగలరు. లేని పక్షంలో ఎంపీపీగా సామాన్యుడు పోటీ చేస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఉదయగిరి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే దాదాపు ఈసారి ఎంపీకి గత ఎలక్షన్స్లో 70-80 లక్షలు కావచ్చు, ఈసారి 2 కోట్ల మేర మించే అంచనా ఉందని చెప్పి ఖచ్చితంగా అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఉండే సాధారణ పరిస్థితులను బట్టి ప్రతి ఓటరు కూడా ఇప్పుడు 500-1000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు, 2000 రూపాయలు అట్ట ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. దానివల్ల ఎన్నికల ఖర్చు నియమావళి పూర్తి స్థాయిలో ఎన్నికల ఖర్చు నియమావళి అంటే ఈసీ సంబంధం లేదు, ఇది వీరి సంబంధితది. ఈసీది ఏంటంటే తక్కువగా ఉంటుంది, కానీ వారు పట్టించుకోరు, నిద్రా వ్యవస్థలో ఉంటారు. కాబట్టి ఉదయగిరి ఎన్నికలు రసవత్రంగా ఎంపీపీ ఎన్నికలు మారబోతా ఉన్నాయని చెప్పి చాలామంది ఉదయగిరి టౌన్ ప్రజలు భావిస్తూ ఉన్నారు.